ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఇలా ఆచమనం చేసిన తర్వాత కేశవనామాల తర్వాత ముక్కు పట్టుకోమంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? ముక్కు పట్టుకోవడం అంటే ముక్కు పట్టుకోవడం కాదు, ముక్కుని గాలి పీల్చి వదులుతూ ఉండాలంటే ప్రాణాయామం చేయాలి. అందుకనే ప్రాణాయామ్య అని అంటూ ఉంటారు. అని ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని కుడి ముక్కు మూసి ఎడమ ముక్కుతో గాలి పీల్చాలి. ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఎడమ ముక్కు మూసి కుడి ముక్కుతో గాలి వదలాలి. ఇలా చేసినప్పుడు ప్రాణాయామం చేసినట్టు అవుతుంది. అంటే మీరు చేసేటువంటి కర్మకి ముందుగా శ్రద్ధతో చేస్తున్నాను అని ప్రాణాయామాన్ని చేసి ధ్యానపూర్వకంగా మనస్సుని నిమగ్నం చేసుకుని ఈ విధంగా ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసి ఏ కార్యాన్నైనా సరే మొదలుపెట్టాలి.